అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 14 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచి మాట మనసును తాకుతుంది, చెడు మాట గాయపరుస్తుంది, కావున మాటలలో మాధుర్యం ఉండాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 14, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షము, సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 16 నిమిషములకు, చంద్రోదయము 11 గంటల 44 నిమిషములకు, చంద్రాస్త సమయము 12 గంటల 34 నిమిషములకు. ఈ రోజున తిథి అష్టమి. సెప్టెంబర్ 14 తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 15 రాత్రి 3 గంటల 6 నిమిషముల వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి నవమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము రోహిణి. సెప్టెంబర్ 13 ఉదయం 10 గంటల 11 నిమిషముల నుంచి సెప్టెంబర్ 14 ఉదయం 8 గంటల 41 నిమిషం వరకు. తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. సెప్టెంబర్ 14 రాత్రి 8 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. యోగము వజ్ర. సెప్టెంబర్ 13 ఉదయం 10 గంటల 32 నిమిషముల నుంచి సెప్టెంబర్ 14 ఉదయం 7 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి సిద్ధి వ్యతిపాత. కరణము బాలవ. సెప్టెంబర్ 14 సాయంత్రం 4 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి పౌలవ. సెప్టెంబర్ 15 రాత్రి 3 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషము నుంచి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 38 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు. రాహుకాలము సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 36 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృత కాలము ఉదయం 5 గంటల 40 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 10 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 39 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషముల వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దేవతల గురువు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, వజ్రాయుధం తయారీకి ఏ ఋషి శరీరం ఉపయోగించబడింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టలు చూసుకున్నట్లయితే మధ్యాష్టమి, మహాలక్ష్మి వ్రతం సమాప్తి అండి. ఈరోజు మంచిదేనా అంటే, ఈ రోజున రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవడానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృచ్చిక, ధనస్సు, మీన. ఈ రాశులకు సెప్టెంబర్ 14 రాత్రి 8 గంటల 3 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటల 41 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉందండి. సో ఇదండి సెప్టెంబర్ 14 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాల సమయాన్ని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.